రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను చేపట్టిందని, గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడం లేదని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై జీహెచ్ఎంసీలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన, 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ, 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని వివరించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లాల నుంచి వలస వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.